పాపం చేతికి ఏది తగిలితే దాన్ని పట్టుకుపోయే అలవాటు కూడా ఉంది. అవునవును అవునవును అవును. గిరి, అరే ఆగు. చూసారా నిద్రలో ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడా? గిరి, నాన్న గిరి, గిరి, నాన్న గిరి, గిరి. పెదమా ఏమైంది నీకు? పెదమా ఏం జరిగింది? ఇక్కడ ఉన్నావేంటి? ఏంటిది ఇదంతా? చూసారా వాడు ఇప్పుడు ఏం చేశాడో, ఇక్కడ ఏం జరుగుతుందో ఏమీ తెలీదు. ఆపుతారు మీ ఓవర్ యాక్షన్లు. నిజంగానే మీరు దొంగతనానికి వచ్చారు. వినాయకుడి పేరు చెప్పుకొని మా అందరి దగ్గర డబ్బులు కొట్టాలని చూస్తారా? ఇలాంటి వాళ్ళని ఊరికి వదిలిపెట్టకూడదక్క. అవును, చెట్టు కట్టేసి శూలాలతో గుచ్చి నిప్పుల్లో కాల్చి వేయించేయాలి. అమ్మా పూజమ్మా, ఇది యమలోకం కాదమ్మా, గరుడ పురాణం తీయద్దమ్మా. నా తండ్రే అమ్మా. పురాణాలు తీయటం కాదు, ఏ కాలు కాలు ఇరిసేస్తే అప్పుడు సెట్ అవుతారు వీళ్ళు. ఆగండి ఆగండి. ఎందుకు ఆపమన్నావు క్రాంతి? మనం వీళ్ళని కొట్టించడంలో ఉపయోగం లేదు. ముందు వీళ్ళు చేసిన మోసం జనాలకి తెలియాలి. వాళ్ళు చెప్పిన మాటని వీళ్ళు గుడ్డిగా నమ్ముతున్నారు కదా, ఆ నమ్మకాన్ని దెబ్బతీయాలి. అరే గిరి, అయ్యో ఏంటక్క అసలు ఎందుకు ఆపావు? ఇలాంటి వాళ్ళని వదలకూడదు. రేయ్, మనం కొట్టడం కాదు, ఆ శక్తి గణపతే వీళ్ళకి సరైన శిక్ష విధించాలి. నేను మాట్లాడగలుగుతున్నాను పూజ, నేను మాట్లాడగలుగుతున్నా. చూసారా, నేను పెట్టిన వినాయకుడి విగ్రహం వల్లే కదా ఇతనికి ఈరోజు మాటలొచ్చాయి. ఇప్పటికైనా ఇది మహిమగల విగ్రహం అని మీరందరూ ఒప్పుకుంటారా? కాబట్టి మీలో ఇంకెవరన్నా బ్యాలెన్స్ ఉంటే మొక్కేసుకోండి, ముడుపులు ఉండీలో వేసేసుకోండి. ఇక మీరు మాట్లాడడం ఆపుతారా? నాకు మాటలు వచ్చింది మీరు పెట్టిన విగ్రహం వల్ల కాదు, ఆ వినాయకుడి అనుగ్రహం వల్ల అని. ఆ వినాయకుడే నాకు రాత్రి కల్లోకి వచ్చి చెప్పాడు. ఈ వినాయక విగ్రహాన్ని ఈ గిరి ఎక్కడి నుంచో తెచ్చి, ఇది మహిమగల విగ్రహం హిమాలయాల నుంచి తెచ్చింది అని అబద్ధం చెప్పి పాపం ఆ కర్పూరాన్ని కూడా మోసం చేశాడంట. నేను మా పెద్దమ్మను మోసం చేయడం ఏంటి? అసలు ఆ విగ్రహాన్ని ఫ్యాన్సీ షాప్ నుంచి తెమ్మందే మా పెద్దమ్మ. ఏ పెద్దమ్మా?
అబ్బా! వామ్మో! అబ్బా! అయ్యో! అయ్యో! అమ్మో! ఒళ్ళు పొలిసిపోయిందిరా. అయ్యయ్యయ్యయ్యా! వెళ్ళండి, ఎవరి డబ్బులు వాళ్ళు తీసుకోండి. అలాగే వేగిరే! ఆగరా! పెద్దమ్మా. అబ్బా! అయ్యో! అమ్మా! అబ్బో! అయ్యయ్యో! ఈ రేంజ్ లో మనకి మోత మోగిపోతని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు పెద్దమ్మా. జనాలందరూ చెవుల్లో పువ్వులు పెట్టి నిలువు దోపిడీ చేయించి ఆ నగలన్నింటినీ కొట్టేద్దామని ప్లాన్ చేస్తే ఆ క్రాంతి నా ప్లాన్ మొత్తం నాశనం చేసి కొట్టిచ్చేసిందిరా. కొట్టించింది కాదు, కుక్కను కొట్టినట్టు కొట్టించింది. అబ్బా! నా లైఫ్ లో నేను ఎప్పుడు ఇన్ని దెబ్బలు తినలేదమ్మా. రేయ్, నేను మాత్రం ఎప్పుడన్నా తిన్నానట్రా? ఆ? ఎప్పుడు ఎదుటి వాళ్ళని దెబ్బ కొట్టడమే ఈ కర్పూరానికి తెలుసు. అలాంటిది ఈ మధ్య అన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయేంట్రా? పెద్దమ్మా, దీన్ని బట్టి నాకు విషయం అర్థమైంది. ఏంట్రా? నడిపిన నాళ్ళు నడిపించావే, ఇక నీ టైం అయిపోయింది. ఆ? కాబట్టి ఇక నీ దుకాణాన్ని సర్దేసి ఇప్పటి వరకు నువ్వు చేసిన తప్పులని ఒప్పుకొని ఆ? జైలుకి వెళ్ళిపోవడము, లేదంటే ఏ సన్యాసమో తీసుకుని హిమాలయాలకి వెళ్ళిపోవడమో బెటరు. రే, నేను సన్యాసం తీసుకుంటే నువ్వేం చేస్తావురా? అనుష్కని పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఆ? నీ వ్యాపారాలను చూసుకుంటూ శేష జీవితాన్ని గడిపేస్తాను పెద్దమ్మా. నెయ్యబ్బా, నెయ్యబ్బా. రే, రే. అసలు అనుష్క అనేది అబద్ధం రా. వాళ్ళు నిన్ను ట్రాప్ చేస్తున్నారు. నీకు అసలు ఎందుకు అర్థం కావట్లేదు? హ్మ్? రేయ్, మా పెద్దమ్మ ఇలా గాడిదలాగా అరుస్తూనే ఉంటది గాని, ఒరేయ్ వెళ్ళి వెనపోసైనా తీసుకురంట్రా, నొప్పులు భరించలేక చచ్చిపోతున్నావు. అలాగే ఆ, ఆ. అక్క ఇదక్క అడ్రస్. రే ఆగరా, ఎక్కడికి పోతావురా? ఎక్కడికి రా పారిపోయేది? నా అనుష్క మీద చేస్తావరా? ఈ ప్రేమికుడు నిన్ను వదిలిపెడతాడు అనుకున్నావరా? నిన్ను సావురా, సావు. ఒక అమ్మాయి మీద చెయ్యకూడదు నువ్వు. సావురా, సావు, సావు. రేయ్, నా అనుష్క మీద చేస్తావా? చెప్పరా, ఆ రోజు మా ఇంటికొచ్చి మా అక్కని అందరిలో అల్లరి పాలు చేసింది నువ్వే కదా? నిన్ను ఆ కర్పూరమే కదా పంపించింది? చెప్పు, చెప్పురా, చెప్పు. అవును మేడం, అవును. చెప్పు. ఆ కర్పూరం మేడమే ఇదంతా చేయించారు. మీ అక్కకి నాకు ఎలాంటి సంబంధం లేదు మేడం. ఈ మాట నా దగ్గర కాదు, చెప్పాల్సిన చోట చెప్తావు గాని. పోతరా, విని కట్టేరా. అలాగేనక్క. పద పదరా, నీకు ఆడుంది పూజ. ఎక్కరా, ఎక్కువ ఎక్కరా, ఎక్కంటే నాటకం ఏంటండి? లేకపోతే ఏంటి? నిజం నిరూపిస్తామని మమ్మల్ని పిలిపించావు. నిజం చెప్తాడని వాణ్ణి తీసుకొచ్చారు. కొట్టి తీసుకొస్తే నువ్వు చెప్పేది నేను చెప్పాలా అని ఆ రౌడీగాడు మా ముందే అన్నాడు. అంటే ఏంటి అర్థం? వాణ్ణి భయపెట్టి వాడితో నీకు అనుకూలంగా అబద్ధపు సాక్ష్యాలు చెప్పిద్దామనుకుంటున్నావా? లేదండి,
వాడెక్కడ నిజం చెప్తాడో అన్న భయంతో ఆ కర్పూరం దొంగతనం చేశాడన్న నాటకమాడి పోలీసుల్ని తీసుకొచ్చి వాణ్ణి తప్పించింది. ఆ కర్పూరానికంటే మీ మీద కక్ష ఉండొచ్చు. పోలీసులకు మీ మీద కోపమేంటమ్మా? నిజంగా వాడు చెప్పాల్సిన నిజం ఏదైనా ఉంటే అది చెప్పించిన తర్వాతే తీసుకెళ్లేవాళ్ళు కదా. అది కాదండి. ఇదిగో చూడమ్మా, ఇవన్నీ కాదు, నీకిదే ఆఖరి ఛాన్స్. మీ అక్కకి వాడికి ఎలాంటి సంబంధం లేదని నిరూపణ అయితేనే మీ అక్క మా ఇంటి కోడలవుతుంది. లేదంటే చెప్పాగా, ఆల్రెడీ సంబంధం ఫిక్స్ అయిందని, వాళ్ళతోనే పెళ్లి జరుగుతుంది. భాస్కర్, ఆగండి నాన్న. మరి చూస్తున్నావేంటి? సావిత్రి, పదరా. పదండి. అమ్మా ఒకసారి నేను చెప్పేది. బావా, అన్నయ్య గారు, రండి వెళ్దాం. సావిత్రి, రారా రా. అయ్యో అయ్యా అయ్యా వెళ్ళిపోతున్నారే. పెద్ద ప్రమాదాన్ని సింపుల్ గా తప్పించావే పెద్దమ్మా. మరి కర్పూరం అంటే ఏమనుకున్నావురా? వయసైపోతుంది, టైం అయిపోయింది, బెదిరిస్తే భయపడిపోతుంది, ఎదిరిస్తే తగ్గుతుందనుకుంటున్నారు పిల్ల కాకులు. నా గాని తిక్క రేగి విశ్వరూపం చూపిస్తే అల్లల్లాడిపోతారు. తుఫాను దెబ్బకి చిగురు టాకులు రాలిపోయినట్టు రాలిపోతారా. కర్పూరం, ఏంటే ఇంత జరిగినా నీ గొంతులో పొగరు తగ్గలేదు? ఆ ప్రకాష్ గాండి లాక్కొచ్చేసి నిజాలు చెప్పించేసి మీ అక్క మీద పడ్డ నిందని చెరిపించేసి మీ అక్క పెళ్లి చేసేద్దామనుకున్నావా? మా పెద్దమ్ముండగా నువ్వు అనుకున్నది జరగదు, మీ అక్క పెళ్లి జరగదు. రేయ్! ఏయ్! నీకు మళ్ళీ చెప్తున్నా, నా కడ్డొచ్చి తప్పు చేశావు, నన్ను ఎదిరించి తప్పు చేశావు కాబట్టి అనుభవిస్తున్నావు. ఆ ప్రకాష్ రాజుని తప్పించి గెలిచాననుకుంటున్నావేమో. వాణ్ణి ఎలాగైనా రప్పించి నిజాలు బయటపెడతాను. మా అక్క ప్రేమించిన వాడితోనే తన పెళ్లి జరిపించి తీరుతాను. అది జరగనేవునని మా పెద్దమ్మ చెప్తుంది కదా. జరగకపోతే ఆ మరుక్షణం పోయేది మీ పెద్దమ్మాయి. పిండం పెట్టడానికి నువ్వు రెడీగా ఉండు. ఏంటి బెదిరిస్తున్నావా? ఏయ్, పోయి చచ్చిన మీ అమ్మని అడగవే, నేనేంటో తెలుస్తుంది. పోయిన మా అమ్మ అంటే మా అమ్మకి నువ్వు తెలుసా? అంటే నువ్వు కర్పూరానివి కదా. పోయిన మీ అమ్మ ఏంటి?
మీ అమ్మ లోపల బతికే ఉంది కదా, పోయి మీ అమ్మనడుగు నేను ఎలాంటి దాన్ని చెప్పుతుంది అంటున్నా. కాదు, నువ్వు మాట మారుస్తున్నావు. మాట మార్చాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు గాని నేను చెప్పినట్టు ఫ్యామిలీతో సహా ఊరు వదిలిపెట్టి వెళ్ళకపోతే మీ అక్క పెళ్లి మాత్రం జరగనివ్వను, గుర్తుంచుకో. రే గిరే, తీరా బండి. అలాగే పెద్దమ్మా. లాక్ తీరా. ఏంటి పెద్దమ్మా, నీకు పిండం పెట్టడానికి నన్ను రెడీగా ఉండమంటుంది? నాకు పిండం పెట్టడం పోయిన సూర్యకాంతం వల్లే కాలేదురా, పిల్ల కాకి ఇదెంత పోనీ. ఏంటత్తయ్య నువ్వు అంటుంది? మా అమ్మ నాన్నలేంటి అంటే ఆ కర్పూరం ముందే తెలుసా? చచ అదెప్పుడు ఏం వాగుతుందో దానికే తెలీదే. కర్పూరం మీ అమ్మా నాన్నలకు తెలియడమేంటి? అసలు మీ అమ్మా నాన్నలకి గొడవలంటేనే ఇష్టం ఉండేది కాదే. కర్పూరం లాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండేవాళ్ళు. నిన్ను కూడా అలాగే ఉండమంటున్నావు అంతే. కాదు, చిన్నత్తయ్య ఏదో చెప్పబోయింది. మీరిద్దరూ తనని ఆపేసి కవర్ చేస్తున్నారు. చెప్పాల్సిన విషయం అయితే ఎందుకు ఆపుతామే? నీ మంచి కోరే చెప్తున్నావు. కర్పూరం లాంటి దుర్మార్గురాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆ కర్పూరానికి నా కుటుంబానికి ఏదో సంబంధం ఉంది, కానీ అత్తయ్యలు ఎందుకో చెప్పకుండా దాస్తున్నారు. అదేంటో తెలుసుకోవాలి. ఎరా బంటి, కళ్యాణ్ ఎక్కడా? నాకేం తెలుసండి, రాత్రి నేను బయటే పడుకుండిపోయాను. బాబుగారు తన రూమ్ లోనే పడుకున్నారు. ఇంకా నిద్ర లేవలేదేమో. సరే, మేం వెళ్ళి నిద్ర లేపుతాం పదక్క. ఏమైందత్తయ్య? ఒరి నాయను, రాత్రి చీర మార్చుకోకుండానే నిద్రపోయాను, ఇరుక్కుపోయాను. ఇప్పుడు ఏం చెప్పాలరా దేవుడా? ఒరే కళ్యాణ్, ఏమైందిరా నీకు? ఈ చీరేంటి, ఆ విగ్గేంటి, నువ్వేంట్రా? ఏంటి బాబు గారు, మీరేంటి చీర కట్టుకోవడం ఏంటి? అవును బావా, నువ్వెందుకు చీర కట్టుకున్నావు? దొంగ మొహం తానా, ఎందుకు కట్టుకున్నానా? నువ్వు ఆ క్రాంతి కలిసే కదే నాకు చీర అంట కట్టింది. అయిపోయిందే పూర్ణి, సర్వనాశనం అయిపోయిందే. నా కొడుకు హీరో అవుతాడు అనుకున్నాను, కానీ ఇలా తేడా అవుతాడు అనుకోలేదే. అక్క, ఇక ఆలస్యం చేసి లాభం లేదక్క. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్దాం. హాస్పిటల్ కా? ఎందుకు పిన్ని? ఎందుకేంట్రా నువ్వు మగాడి వయ్యుండి చీర కట్టుకుంది చాలక ఆడదానిలా నడుస్తున్నావు, ఆడదానిలా మాట్లాడుతున్నావు. నేను చీర సరదాగా కట్టుకున్నానమ్మా, ఇదంతా నిజం కాదు. అబద్ధాలు ఆడకరా.
చేంజ్లు వచ్చిన ప్రతి ఓడు ముందు ఇలాగే కవర్ చేసుకుంటాడు. పెద్దవాళ్ళకి తెలియకుండా రూమ్ లో గౌన్లు వేసుకోవడాలు, బాత్రూమ్ లో స్నానానికి వెళ్లి ఆడదల్లా పసుపు రాసుకోవడాలు చేస్తూ ఉంటారు. సేమ్ చేంజెస్ నీలో కూడా వచ్చాయిరా, కన్ఫర్మ్. అబే మీరు కంగారు పడి అందరినీ కంగారు పెట్టకండి. కంగారు అంటావేంటే? నా కొడుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, అవన్నీ అడియాసలైపోయాయి. వీడితో నీ పెళ్లి జరిపిద్దాం అనుకుంటే ఇప్పుడు వాడు ఒక అబ్బాయిని చూసి పెళ్లి చేసుకునే కర్మ పట్టింది. అమ్మా అదేం లేదమ్మా. అలాంటిదేం లేకుండా చీరెందుకు కట్టుకున్నావురా? మీరు నిజంగా దేవతమ్మా. ఏదో చిన్న సహాయం చేశానని నాకు 3 పూట్ల భోజనం పెట్టి పోషిస్తున్నారు. రే, ఒక ఆడదాని నుంచి తప్పించుకోలేక తన్నులు తినడానికి సిగ్గులేదు? సమయానికి నేను వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే నీతో పాటు మేం కూడా జైల్లో ఉండేవాళ్ళం. జైలు నాకు కొత్త, మీకు కొత్త మేడం. అయినా మీరు అంతవరకు రాణిస్తారా ఏంటి? కాకపోతే ఆ క్రాంతికి నా ఫోన్ నంబర్ ఇచ్చిన ఆ దరిద్రుడు ఎవరో నాకు అర్థం కావట్లేదు. నన్ను చూస్తావేంటి? నాకు తెలిసి వీడి నంబరు నీ నుంచే వాళ్ళకి వెళ్ళుంటుందిరా దరిద్రుడా. సరే సర్లే, ఇంతకీ వీడిని ఎంతకాలం పోషించాలి? మీ నిజం నేను బయటికి చెప్పకుండా ఉండాలి అంటే మీరిది కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఏంట్రా, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? నేనంత పెద్దోడిని కాదమ్మా. ఎందుకు 1 వారం ఆగండి, నేను అస్సాం పోతున్నా. ఇక నా యాక్టివిటీస్ అన్ని అక్కడే చేసుకుంటూ అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. దానికి వారం దాకా ఎందుకురా, రేపే టికెట్ బుక్ చేయిస్తాను, పోయి చావు. రేయ్ మేడం, అంతవరకు వీడి నా మేడ మీద గదిలో ఉంచండి. అలాగే మేడం. తీసుకెళ్ళండి. రండి పద. నువ్వు మగాడివైతే మగాడి రూమ్ లో షర్ట్ మార్చుకోవడానికి ఇబ్బంది ఏంటి? అసలు షర్ట్ మార్చుకోవాలంటే గదిలోకే వెళ్ళాలా అక్క? మగాడేగా, ఇక్కడే మార్చుకోవచ్చు. ఏంట్రా బాబు ఇలా ఇరుక్కుపోయాను, ఇక్కడే మార్చుకోమంటుంది. ఏంటి అలా చూస్తున్నావు ప్రభాస్? అమ్మవాళ్లే కదా, వాళ్ళ ముందు నేను ఎన్నిసార్లు షర్ట్ మార్చేసుకోలేదు. వాళ్ళకి నేనెంతో, నువ్వు అంతే. మార్చుకో, ఏం పర్లేదు. మార్చుకో. అదేంటి షర్ట్ మీద షర్ట్ వేసుకున్నావు? ఈ షర్ట్ నాకు సెంటిమెంట్ ఆంటీ. ఇది వేస్తే ఇంట్లోనే వేస్తాను, తీస్తే ఇంట్లోనే తీస్తాను, బయట ఎక్కడా విప్పను. అది కాదు ప్రభాస్, కాఫీ పడిన షర్ట్ తో కంఫర్ట్ గా ఉండదు కదా. నాకు కంఫర్ట్ గానే ఉంది. పూజ, మనం వెళ్దామా? కదా అనుష్క? ఎందుకు అనుష్క అంత కోపం? నువ్వు అలా చిరాకు పడితే నిన్ను ప్రేమించిన గుండె ఎంత అట్టయిపోతుంది. పద అనుష్క, పద అనుష్క.
పూజ లోపల ఏం జరుగుతుందో మనం రికార్డ్ చేయాలి. ఎక్కడికి పోతావే? నీకేనే చెప్పేది, చంపేస్తాను. ఆగవే, నిన్ను చంపకుండా వదలను. అనుష్క ఆగవే, ఆగు, ఆగువే. ఇవాళ అయిపోయావు నువ్వు నా చేతిలో. ఆగరా, ఎప్పుడు చూసినా ఇదే సీనా? అది ముందు పరిగెత్తడం, కత్తి పట్టుకుని వెనకాల పరిగెత్తడం. ఇప్పుడు వరకు కత్తి పట్టుకుని దాని వెనకాల పరిగెత్తడం చూసావు, కానీ ఇప్పుడు మాత్రం ఈ కత్తికి పని చెప్పడం చూస్తావు. నిన్ను కత్తికి పని చెప్తావా? అయితే లోపలికి వెళ్ళి ఉల్లిపాయలు కోయరా. ఉల్లిపాయలు కాదురా, నన్ను కాదంటే దాన్ని పీక కోస్తా. ఎంత కన్విన్స్ చేసినా కన్విన్స్ అవటం లేదు. అది నిన్ను ప్రేమించిందంట, నిన్నే పెళ్లి చేసుకుంటాదంట, పిల్లలు కూడా నీతోనే కట్టాదంట. ఒరే మాలోకం, నన్ను పెళ్లి చేసుకుంటే పిల్లలు నాతోనే కనాలరా, నీతో కాదు. అదంతా నాకు తెలీదు, కానీ దాన్ని ఇవాళ నేను చంపేస్తా. ఇవాళ అయిపోయావు నువ్వు నా చేతిలో. నిన్ను నువ్వు కాదురా నాకు అడ్డం. అది దాన్ని చంపేస్తా. దాన్ని ఇవాళ చంపేయాలి. ఆగమంటుంటే దాన్ని ఈ రోజు వదిలిపెట్టను. వదిలిరా, దాన్ని ఇవాళ చంపేయాలి. వద్దునురా. ఏరా, నా అనుష్కలను చంపాలని చూస్తావా? ఇప్పుడు నేను నిన్ను చంపేస్తారా? చంపుతావరా? చంపు రా, చంపు రా. అనుష్క, 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 అనుష్క. ఏయ్, నా అనుష్కని చంపేస్తావా? లేదు, నేను చంపలేదు. వీడే కత్తితో పొడి చేశాడు. లేదు లేదు లేదు, అమ్మో లేదు, నేను కాదు. అనుష్క లే, అనుష్క, 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 అనుష్క లే, అనుష్క, అనుష్క లే, అనుష్క, అనుష్క. ఈ గిరిగాడే చంపాడు అనడానికి నా దగ్గర సాక్ష్యం ఉంది. చూడండి. అనుష్క, నీకేం కాదు అనుష్క, 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 అనుష్క. అయ్యో అనుష్క. ఇదంతా మీరు ఆడుతున్న డ్రామా. ఏంటి డ్రామా? అనుష్క చనిపోవడం డ్రామానా? ఆ వీడియో డ్రామానా? ఆయన నీతో మాటలు అనవసరం. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తా. వద్దు వద్దు. పూజ, పూజ, పోలీసులకు ఫోన్ చేయటం. మనం మాట్లాడుకుందాం. ఏంటండి మాట్లాడుకునేది? నా అనుష్కని అన్నయ్యగా చంపేశాడు. ఒరే నువ్వు ఆపరా బాబు. నువ్వు నోర్మి, నువ్వు నోర్మై. మేమే మాట్లాడుకుంటామని అంటున్నాం కదా, నువ్వు నోర్మై. ఏం మాట్లాడతావే? ఒక ఆడపిల్లని అన్యాయంగా చంపేశాడు నీ కొడుకు. లేదు 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 లేదు. ఇప్పుడు పోలీసులు వస్తే ఏమవుతుంది? ఏముంది, హత్యా నేరం కింద అరెస్ట్ చేసి ఉరి తీస్తారు. ఊరా పెద్దమ్మా, ఊరండి పెద్దమ్మా. మరి మర్డర్ చేసిన వాళ్ళు ఊరేయక సన్మానం చేస్తారా?
చెప్పరా. సరే అమ్మా, నన్ను క్షమించు తల్లి. డబ్బులకు కకృతిపడి నీ విషయంలో తప్పు చేశాను. నీకు నాకు అక్రమ సంబంధం ఉన్నట్లుగా అందరినీ నమ్మించాను. నన్ను క్షమించు. నువ్వు నా చెల్లెలతో సమానం. చెల్లెలంటున్నావు? నీకిలాంటి పని చేయడానికి మనసెలా వచ్చిందిరా? అమ్మా, బుద్ధి తక్కువే ఇలాంటి పనికి ఒప్పుకున్నాను. మీ అందరికీ చెప్తున్నాను, ఈ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు. పాపం ఈ అమ్మాయి నన్ను ఇంతకు ముందు చూడను కూడా చూడలేదు. నా మాట నిజం. ఏ దేవుడి మీద ప్రమాణం చేయమంటే ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తాను. మీ ఇద్దరికి ఎలాంటి సంబంధం లేనప్పుడు ఈ మాట మొన్నొచ్చినప్పుడు ఎందుకు చెప్పలేదు? క్రాంతి కొడుతుందని భయపడి చెప్తున్నావు కదా. లేదమ్మా. మరి ఈ నిజం అప్పుడెందుకు చెప్పలేదు? ఇప్పుడెందుకు చెప్తున్నావు? ఆ విషయం చెప్పు. ఆ రోజు చెప్పాలి అనుకున్నాను, కానీ సమయానికి కర్పూరం గారు రావడంతో, ఆవిడ ఉందనే ధైర్యంతో అలా అబద్ధం చెప్పాను. నన్ను నమ్మండి. ఆ అమ్మాయి అమాయకురాలండి. నన్ను నమ్మండి. ఇప్పుడు అర్థమైందా అమ్మా, సావిత్రికి ఏ పాపం తెలియదని? మా అక్కకి ఏ పాపం తెలీదని ఇప్పటికైనా నమ్ముతారా అత్తయ్య? మన కళ్ళు ఒక్కొక్కసారి మనల్ని మోసం చేస్తాయని ఇదొక నిదర్శనం అనుకుంటున్నానమ్మా. అమ్మా, అది నోర్మోయ్. నువ్వు చీర కట్టుకుంటే నీలో ఏవో చేంజెస్ వచ్చాయని భయపడి చచ్చాను కదరా. అంటే అమ్మా, క్రాంతికి ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడం కోసం నేను ఆ గెటప్ వేసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ క్రాంతి ప్రాబ్లం సాల్వ్ అయింది. తన అక్క పెళ్లి కూడా ఫిక్స్ అయింది. అయినా ఆ క్రాంతి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి నువ్వు చీర కట్టుకోవడం ఏంటి? మీ ఇద్దరి పెళ్లికి మాత్రం నన్ను తప్పకుండా పిలవండి బాస్. ఉంటాను. రే, ఏంట్రా వాడు అంటుంది? అంటే ఆ క్రాంతి నువ్వు ప్రేమించుకుంటున్నారా? అదేం లేదు పిన్ని. మమ్మల్ని మోసం చేయాలని చూడకరా. వాడితో ఆ క్రాంతి మేమిద్దరం ప్రేమించుకుంటున్నామని చెప్పిందని వాడంటున్నాడు కదా. మీరిద్దరు ప్రేమించుకుంటున్నారన్న విషయం నిజం కాకపోతే వాడెందుకు అలా చెప్తాడు? అబ్బా, దాని వెనకాల ఒక పెద్ద స్టోరీ ఉందిలేమ్మా. పూజ, నువ్వేనా చెప్పు. అవునత్తయ్య, ఆ ల్యాప్టాప్ తిరిగి తీసుకోవాలంటే క్రాంతి బావ లవర్స్ అని వాళ్ళు నమ్మాలని కండిషన్. నేను క్రాంతికి హెల్ప్ చేశాను కాబట్టి నా ల్యాప్టాప్ ఇప్పించడానికి క్రాంతి వాడితో అలా అబద్ధం చెప్పి నాకు హెల్ప్ చేసింది, అంతే.
అది నిజంగా అబద్ధమే చెప్పిందా లేక? నిజమమ్మా, ఇప్పటి వరకు నేను క్రాంతిని అస్సలు ప్రేమించలేదు. ఎప్పటి వరకు ప్రేమించలేదంటే ఇక మీదట ప్రేమించే ఛాన్స్ ఉందా? ఒరేయ్, అలాంటి పని కనుక నువ్వు చేస్తే, ఆ మగరాయిని చేయి పట్టుకుని ఇంట్లోకి కనుక నువ్వు తీసుకొస్తే, ఆ క్షణమే మేం ముగ్గురు ఆత్మహత్య చేసుకుని చేస్తాంరా. అయ్యో పిన్ని, నన్ను నమ్మండి, మా ఇద్దరి మధ్య అస్సలు కెమిస్ట్రీయే లేదు. నన్ను మీరే నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు చెప్పు? నమ్ముతాంరా, నమ్ముతున్నాం కాబట్టే ఊరుకుంటున్నాం. పూజ, ఇక మీదట ఆ క్రాంతికి వీడికి మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ ఉండకూడదు. ఉందని తెలిసిందో మొత్తానికి నీ ల్యాప్టాప్ నీకు వచ్చేసింది బావా. ఇక నువ్వు జైలుకి వెళ్ళక్కర్లేదు, ఆఫీస్కి వెళ్ళొచ్చు. అవును పూజ, మేము లవర్స్ అని చెప్పి నా ల్యాప్టాప్ తిరిగి వచ్చేలా చేసింది ఆ క్రాంతి. తనకి థ్యాంక్స్ చెప్పాలి. రేపెట్టు వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా, అప్పుడు చెప్దోలే. బాబు, ఏంటి క్రాంతిని అలా చూస్తున్నారు? నేను తన చూడట్లేదు, పసుపు ఎలా దంచుతున్నారో చూస్తున్నాను. కానీ క్రాంతి మాత్రం మిమ్మల్ని అదోలా చూస్తుందని నాకు అనిపిస్తుంది. అదోలా అంటే? అదే ఇష్టపడిన అమ్మాయి ఒక అబ్బాయిని చూస్తుందే అలా. నాకెందుకో మీ ఇద్దరిది మంచి పేరు అనిపిస్తుంది బాబు. సందేళకే చిత్రాలనే గీస్తావు నువ్వే, కలలే కలలు కనుల తలుపు మూయగా వస్తావు నువ్వే, తెలిసిన దూరం మనరా తెలియని భారం మనరా, కలిసిన పాదం అవలా నడవగనే సోదతల, ఎదురుగా చేరి నీకు ప్రాణమంత కానుకివ్వనా. హే ఆపు, నీ ఎద ఊహలో నువ్వు. మంది సాఫ్ట్ బ్యాచ్, తనది కటింగ్ బ్యాచ్. అస్సలు మ్యాచ్ అవదు. హలో క్రాంతి, చెప్పు బాబురావు. ఒకడు 3 నెలల నుంచి ఈఎంఐ కట్టకుండా కంటికి కనపడకుండా తిరుగుతున్నాడు. దాంతో బాసు ఫైర్ అయిపోతున్నాడు. కారు నెంబరు డీటెయిల్స్ పంపిస్తాను, వెంటనే ఆ కారుని రికవరీ చెయ్యి. ఇప్పుడా? మా ఇంట్లో మా అక్క పెళ్లికని పసుపు దంచే కార్యక్రమం జరుగుతుంది. ఇదే మాట బాస్కు చెప్పమంటావా? వద్దులే, డీటెయిల్స్ పంపించు. సరే. అమ్మా, కార్ రికవరీ పని పడిందమ్మా, వెళ్ళాలి. ఈ కార్యక్రమాన్ని వదిలేసి ఈ టైంలో ఎలా వెళ్తావు? తప్పదు పూజ, వెళ్ళాలి. తర్వాత వస్తా అని చెప్పొచ్చు కదా. ఏ మీ ఆఫీస్లో మీరు తప్ప రికవరీ చేసేవాళ్లే లేరా? జీతాలు తీసుకోవడానికి వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ పని చేయాలని వచ్చేవాళ్ళు చాలా తక్కువ. అందుకే మా బాస్ ఏ ముఖ్యమైన పనైనా నాకే చెప్తారు. కాదంటే అలుగుతాడు, లేదంటే జీతం ఆపేస్తాడు. అక్క 3232 కార్ అక్క. అక్క ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాడు అక్క. అక్క 3232 కార్ అక్క, ఇట్టే వెళ్ళిపోతున్నాడు. రే ఆగ్రా.
ఆపరా. రేయ్ రేయ్ ఆపరా, ఆపు. నీకే చెప్పేది, ఆపరా. రేయ్ దిగురా, దిగో, కార్ దిగో. ఎందుకు కారాపావు? మమ్మల్ని చూడగానే కారు ఆపుకున్నా ఎందుకు పారిపోతున్నావు? పారిపోవడం ఏంటి? అసలు ఎవరు మీరు? రికవరీ ఏజెంట్ని. కార్ తీసుకొని 3 నెలలుగా ఈఎంఐ కట్టకుండా తిరుగుతున్నావంట కదా? ఈఎంఐ కడతావా, కార్ తీసుకుపోమంటావా? ఏం మాట్లాడుతున్నావు? నేనే ఈఎంఐ కట్టక్కర్లేదు. త్రీ టూ నంబర్ ఓకే. నీ పేరు సుబ్బారావేగా? అయితే అయితే ఏంట్రా? రే గిరి, వీడియో తీరా. అలాగే. ఫైనాన్స్ లో తీసుకొని ఈఎంఐ కట్టకుండా ఉంటే ఊరుకుంటాననుకున్నావా? చూడు, ఇది నా కారు. నేనెవరికి ఈఎంఐ కట్టక్కర్లేదు. కట్టను కూడా. ఏం చేస్తావు? రేయ్, మా క్రాంతక సంగతి నీకు తెలీదురా? ఏం చేస్తదిరా? తనేమన్నా పెద్ద రౌడీ అనుకుంటుందా? ఓవే అక్క. రేయ్ నిన్ను అది కొట్టు. తోస్తావా? రే తీసావా? తీసాను. పద పద. ఏంటమ్మా, ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? క్రాంతి వెంటనే వచ్చేస్తానని వెళ్ళింది కదా, ఇంకా రాలేదేంటా అని. రికవరీ కోసం వెళ్తున్నానంది కదా, అంత తొందరగా అయిపోతుందా? ఏదమ్మా, అది వెళ్ళినప్పటి నుంచి ఎందుకో నా మనసు అదోలా ఉంది. ఏదో కీడు శంకిస్తోంది. అలాంటిదేం జరగదులే అమ్మా. మంచి మాత్రమే చేసే క్రాంతికి ఎప్పుడూ కీడు జరగదు. తననెప్పుడూ ఆ అమ్మవారు చూసుకుంటారు. పదండి, బయటకెళ్దాం. సార్, ఈ కార్ నెంబర్ 3232 సార్. నేను రికవరీ చేసేటప్పుడు ఆ నెంబరే ఉంది. ఏరా? అవును సార్. ఆహా, నువ్వు రికవరీ చేసేటప్పుడు నా నంబరు పోలీసుల దగ్గరకు వచ్చేసరికి మారిపోయిందా? మాట్లాడవేంటమ్మా? ఇంకేం మాట్లాడుతుంది సార్? బలం ఉంది కదా అని మా మీద దౌర్జన్యం చేసి కారు కొట్టేపోయింది. మీకిలా అడ్డంగా దొరికిపోయింది. లేదు సార్, ఇదంతా మోసం. అవును సార్, ఈ కర్పూర సంగతి మీకు తెలీదు. మా క్రాంతి అక్క మీద కోపంతో కేసులో ఇరికించాలని తను కావాలని ఇలా ప్లాన్ చేసింది. ఏంటి ప్లాన్ చేశామా? అంటే కారు నంబర్ ప్లేట్లు మేం మార్చామా? మీరు ఒక్క నిమిషం ఉండండి. ఏమ్మా, నువ్వు రికవరీ చేయాల్సిన కారు ఇది కాదు కదా. అతను ఎలాంటి ఈఎంఐ కట్టాల్సిన అవసరం లేదు. నా కారే అని చెప్తున్నా. నువ్వు కొట్టడం ఈ వీడియోలో ఉంది. అడ్డుపడ్డ వేళ్లను కూడా కొట్టి కారు తీసుకుపోయావు. ఇప్పుడు ఏ సమాధానం చెప్తావు? దీన్ని దొంగతనమే అంటారు కదా. లేదు సార్, ఈ కర్పూరం మర్యాదగా నిజం చెప్పు, లేదంటే చంపేస్తాను. ఆగమ్మా, ఆగు. ఇందాకటి నుంచి మంచిగా అమ్మా అమ్మా అని మాట్లాడితే రెచ్చిపోతున్నావేంటి? దొంగతనం చేసిన చాలక పోలీసుల ముందే చంపేస్తాను బెదిరిస్తున్నావా?
ఏం చూసుకొని నీకు ఆ ధైర్యం? అయినా దొంగతనం అంటే ఎక్కడైనా ఎవరికి తెలియకుండా చేస్తారు. ఇలా వచ్చేసి డైరెక్ట్ గా కొట్టి పడేసి తీసుకుపోవడాన్ని నేనెక్కడా చూడలేదమ్మా. ఎస్ఐ గారు, ఇలాంటి వాళ్ళని బయట వదిలితే మాలాంటి వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారో మీరే ఆలోచించండి. సమయానికి మీరు వచ్చారు కాబట్టి మా కారు మాకు దక్కింది సార్. లేదంటే మా వాడి కారు మీద ఆశలు వదులుకోవాల్సి వచ్చేది. ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు సార్. నా కార్ని కొట్టేయాలని చూసినందుకు ఆవిడ్ని అరెస్ట్ చేయండి సార్. నాకు పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. అలాగే సార్. నువ్వు జీప్ ఎక్కు. సార్ 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 మా క్రాంతి అక్క దొంగతనం చేయలేదు సార్. ఆ కర్పూరమే కావాలని క్రాంతిని ఇలా ఇరికించిందన్నమాట. అది వెళ్ళినప్పటి నుంచి నా మనసు కీడు శంకిస్తుందని చెప్తూనే ఉన్నాను. శుభవాని పెళ్లి పనులు పెట్టుకున్నప్పుడు ఇలా జరిగిందేంటమ్మా? అమ్మా నువ్వేం బాధపడకు. నేను లాయర్ని కదా, క్రాంతికి బెయిల్ ఇప్పించి నేను బయటకు తీసుకొస్తాను. పద బావా వెళ్దాం. రండి అక్క రండి. అక్క, నాకు డౌట్ గా ఉంది. ఏంటే నా మీద? చిచి, మన కళ్యాణ్ మీదక్క. వాడేం చేశాడు? ఆ క్రాంతి మన కళ్యాణ్ ప్రేమించుకుంటున్నారేమో అని ఆ రౌడీ వెధవ చెప్పాడు కదా. అలాంటిదేం లేదని మన కళ్యాణ్ కూడా చెప్పాడు కదా. అదే అక్క, నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా అని. ఉసే, వాడు నా బిడ్డే. నా శత్రువుని వాడెప్పుడు శత్రువుగానే చూస్తాడు. హ్మ్